హలో గైస్, వెల్కమ్ టు అనదర్ వీడియో. ఇప్పుడైతే మనం ఒక బోటబుల్ యూఎస్బీ డ్రైవ్ని అయితే తయారు చేయబోతున్నాం అనమాట. దీన్ని సింపుల్గా ఎలా చెప్పొచ్చు అంటే, మనం ల్యాప్టాప్స్ అండ్ కంప్యూటర్స్ యూజ్ చేస్తుంటాం కదా. అందులో మనకి విండోస్ 7 అని, 8 అని, 10 అని, ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ అయిన 11 కానీ ఇవన్నీ రన్ అవుతుంటాయి కదా. వీటిలంతా ఆపరేటింగ్ సిస్టమ్స్ అంటారనమాట బేసిక్గా. సో వాటిని ఇన్స్టాల్ చేసుకోవడానికి ఒక ప్రాసెస్ అనేది ఉంటుందన్నమాట. మనం ప్రీవియస్గా సిడీస్ అనేటివి యూజ్ చేసేవాళ్ళం అనమాట. ఆ డిస్క్స్ అనేసి ఈవెన్ ఇప్పుడు కూడా ఫ్లిప్కార్ట్లో అలాంటి వాటిల్లో అమ్ముతున్నారు ఇంకా క్లియర్గా. అంటే అవి చాలా అఫిషియల్ వర్షన్స్ అండ్ అవి చాలా ప్రైస్ కూడా ఉంటాయి అనమాట. వాటిలో మనం పే చేసి మన సిస్టమ్కి అయితే ఇన్స్టాల్ చేసుకుంటాం. బేసిక్గా మన ఆపరేటింగ్ సిస్టమ్ మార్చాలనుకున్నా, లేకుంటే మన ఓఎస్లో ఏదైనా ఇష్యూస్ ఉన్నా మనం చేంజ్ చేసుకోవడానికి ఇది ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనమాట. మనం తెలుసుకోవడం, మనకు ఒక ఐడియా రావడానికి కోసం అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. ఇప్పుడు మీరు యూజ్ చేస్తున్న ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ కానీ వర్స్ట్ కేసులో ఏదైనా ఆపరేటింగ్ సిస్టమ్ డెడ్ అయిపోవడమో లేకుంటే పాడైపోవడమో ఏదో ఒక ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్లో ఏదో ఒక విధంగా పాడైపోవడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. అలాంటప్పుడు ఏం చేస్తామంటే, బేసిక్గా మనం అందరూ టెక్నీషియన్స్ దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళ దగ్గరికి అయితే ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్ అయితే ఫిక్స్ చేసుకుంటాం అనమాట. లైక్ 400 to 500 అయితే ఛార్జ్ చేస్తారు. సో అలాంటి చిన్న చిన్న ఇష్యూస్ని అయితే మనమే ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట. దాంతో ఫస్ట్ స్టెప్ అయితే ఇదనమాట. మనం ఒక బోటబుల్ డిస్క్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. మన ఫ్లిప్కార్ట్లో ఇప్పుడు ఓఎస్ సీడీని అయితే కొని మనం ఇన్స్టాల్ చేసుకుంటాం కదా, బేసిక్గా సీడీ డ్రైవ్లో పెట్టి. సేమ్ అలానే అనమాట, ఇది యూఎస్బీ డ్రైవ్ ద్వారా అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఈ మధ్య వస్తున్న లేటెస్ట్ ల్యాప్టాప్స్లో అసలు సీడీ డ్రైవే ఉండట్లేదు అనమాట. ఇప్పుడు అన్ని యూఎస్బీ డ్రైవ్తోనే రన్ అవుతున్నాయి. సో ఈ వీడియోలో అయితే మన దగ్గర ఉన్న పెన్ డ్రైవ్ అయితే యూజ్ చేసుకుని మన ఆపరేటింగ్ సిస్టమ్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను అనమాట. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. మనం ఈ బోటబుల్ యూఎస్బీ డిస్క్ తయారు చేయడానికి అయితే మనకు ఒక ఫైల్ అయితే కావాల్సి ఉంటుంది అనమాట. మనం ఏ విండోస్ ఫైల్ అయితే ఇన్స్టాల్ చేయాలనుకుంటామో ఆ ఫైల్ అయితే మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఫస్ట్ థింగ్. సో నేనైతే విండోస్ 7 అయితే ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటున్నాను నా పాత ల్యాప్టాప్లోకి. సో దానికోసం అయితే ఇప్పుడు మనం విండోస్ 7 ISO ఫైల్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. దీన్ని ఎక్కడి నుంచైనా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. చాలా వేరియస్ వెబ్సైట్స్ అయితే ఉంటున్నాయి, ఇప్పుడు ఎక్కడి నుంచైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. కాబట్టి నేను ఈ గెట్ ఇంటూ పీసీ అనే వెబ్సైట్ అయితే యూజ్ చేస్తున్నాను అనమాట విండోస్ ఫైల్ డౌన్లోడ్ చేసుకోవడానికి. సో ఈ వెబ్సైట్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది, getintoPC.com అని. నేను లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. వన్స్ వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ సెర్చ్ బార్ కనిపిస్తుంది చూసారా, ఇక్కడైతే నేను విండోస్ 7 అయితే సెర్చ్ చేస్తున్నాను అనమాట. నేనైతే విండోస్ 7 అల్టిమేట్ వర్షన్ కోసం అయితే చూస్తున్నాను. ఇక్కడ మీరు చూసారా, విండోస్ 7 SP1 అల్టిమేట్ అని చూసారా. సో ఈ ప్యాకేజ్ అయితే నేను డౌన్లోడ్ చేసుకోబోతున్నాను. SP అంటే ఏం లేదు, సర్వర్ ప్యాక్ అని. మనకి అల్టిమేట్ వర్షన్ ఇంక్లూడింగ్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్తో పాటు వస్తుంది అనమాట ఈ ఫైల్ అయితే. సో దీన్ని అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. వన్స్ దీనిపైన క్లిక్ చేసిన తర్వాత మనం కొంచెం స్క్రోల్ చేశారంటే మీకు కింద డౌన్లోడ్ బటన్ అయితే కనిపిస్తుంది. దీనిపైన క్లిక్ చేశారంటే మనకు ఫైల్ అనేది రీడైరెక్ట్ అయ్యి డౌన్లోడ్ అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట. మీరు చూడొచ్చు, నేను క్లిక్ చేయగానే మనకి ఒక పాపప్ అయితే వచ్చి డౌన్లోడ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు చూడొచ్చు, డౌన్లోడ్ అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట. మీరు చూడొచ్చు, ఫైల్ అయితే 4 GB ఉంది కదా, కొంచెం టైం అయితే పడుతుంది అనమాట డౌన్లోడ్ అవ్వడానికి. సో మనం అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఈ టైంలో అయితే నేను ఏం చేస్తానంటే, మనకి ఈ ఫైల్ని బంద్ చేయడానికి మనకు ఒక సాఫ్ట్వేర్ అనేది కావాల్సి ఉంటుంది అనమాట. లైక్ మన పెన్ డ్రైవ్కి అయితే డైరెక్ట్గా ఈ ఫైల్ని జస్ట్ బంద్ చేయడానికి అయితే మనకు ఒక సాఫ్ట్వేర్ అనేది కావాల్సి ఉంటుంది అనమాట. అదే PowerISO అయితే నేను యూజ్ చేయకపోతున్నాను. మనకి చాలా సాఫ్ట్వేర్స్ అయితే ఉన్నాయి, కాకపోతే నేను చాలాసార్లు యూజ్ చేశాను అండ్ చాలా ట్రస్టెడ్ అనిపించింది మాత్రం నాకు ఈ PowerISO అనే ఒక సాఫ్ట్వేర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట దీన్ని యూజ్ చేసుకొని అయితే. అందుకని నేను PowerISO అయితే సెర్చ్ చేస్తున్నాను గూగుల్లో. వన్స్ మీరు సెర్చ్ చేసిన తర్వాత మీకు ఫస్ట్లోనే వస్తుంది అనమాట ఆ వెబ్సైట్ అయితే. మీరు చూడొచ్చు, ఇక్కడ PowerISO అని చూసారా, దీనిపైన అయితే మీకు కింద డౌన్లోడ్ బటన్ కనిపిస్తుంది కదా, దానిపైన అయితే క్లిక్ చేస్తున్నాను నేను. వన్స్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ ఫైల్కి అయితే వస్తుంది అనమాట. నా సిస్టమ్ అయితే 64-bit. మీకు ఇది మీ సిస్టమ్ 64-bit లేకుంటే 34-bit తెలుసుకోవడం ఎలా అంటే, మీకు స్టార్ట్ మెనూలోకి వెళ్ళిన తర్వాత సెట్టింగ్స్ ఉంటుంది కదా, సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళండి. వన్స్ సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత మీరు హోమ్ పేజ్లోంచి కొంచెం కిందకి స్క్రోల్ చేశారంటే అబౌట్ డివైస్ అని అయితే కనిపిస్తుంది అనమాట. అబౌట్ డివైస్లో వెళ్ళిన తర్వాత మీకు ఇన్ఫర్మేషన్ దగ్గర ఇక్కడ ఉంది చూసారా, 64-bit సిస్టమ్ అని. మీ సిస్టమ్ 32-bit మీద రన్ అవుతుంటే 32-bit అని ఉంటుంది, లేకుంటే నాది 64-bit కాబట్టి 64-bit అని అయితే చూపిస్తుంది అనమాట. సో దట్ నేను 64-bit ఫైల్ అయితే డౌన్లోడ్ చేసుకుంటాను, ఇన్స్టాలేషన్ ఫైల్ అయితే. మీరు చూడొచ్చు, నేను 64-bit ఫైల్ పైన అయితే క్లిక్ చేశాను, డౌన్లోడ్ అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట. ఈ PowerISO అనేది డౌన్లోడ్ అయిపోయింది కాబట్టి దీనైతే నేను ఇన్స్టాల్ అయితే చేసుకుంటాను పీసీలోకి. దీనిపైన మీరు క్లిక్ ఇవ్వగానే మనకి ఇన్స్టాలేషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. మనం జస్ట్ నెక్స్ట్ అగ్రీ కొట్టామంటే ఆటోమేటిక్ ఇన్స్టాలేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. మీరు చూడొచ్చు, మన PowerISO సాఫ్ట్వేర్ అయితే ఇన్స్టాల్ అయిపోయింది, రెడీ టు బి యూజ్డ్ అనమాట.
చూసారు కదా, ఫైల్ అయితే డౌన్లోడ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం పెన్ డ్రైవ్ అయితే మన ల్యాప్టాప్కి అయితే కనెక్ట్ చేసేసుకుందాం. నేనైతే 8GB పెన్ డ్రైవ్ అయితే యూస్ చేస్తున్నాను అనమాట. మినిమం 8GB అయితే యూస్ చేసుకోండి. నేనైతే 8GB పెన్ డ్రైవ్ యూస్ చేయడం బెస్ట్ అని రికమెండ్ చేస్తాను. సో నేనైతే ఇప్పుడు పెన్ డ్రైవ్ అయితే కనెక్ట్ చేసేసుకుంటున్నాను నా ల్యాప్టాప్కి అయితే. మీరు చూడొచ్చు, నేను 8GB పెన్ డ్రైవ్ అయితే కనెక్ట్ చేశాను అనమాట. మీరు చూడొచ్చు ఇక్కడ 8GB స్టోరేజ్ అయితే ఉంది, కొంచెం ఫైల్స్ అయితే ఉన్నాయన్నమాట. మీకు ఈ పెన్ డ్రైవ్లో ఏదైనా ఇంపార్టెంట్ ఫైల్స్ ఉంటే మాత్రం బ్యాకప్ తీసుకోండి. ఎందుకంటే ఈ పెన్ డ్రైవ్ అనేది కంప్లీట్గా ఫార్మాట్ అయిపోయి మన ISO ఫైల్ అయితే ఇన్స్టాల్ అవుతుంది అనమాట ఇందులో. కాబట్టి ఇందులో ఉన్న మీకు ఏదైనా ఇంపార్టెంట్ ఫైల్స్ ఉంటే బ్యాకప్ అయితే తీసుకోండి. వన్స్ కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను పవర్ ISO సాఫ్ట్వేర్ ఉంది కదా, దాన్ని అయితే ఓపెన్ చేసుకుంటాను. దానికి మనం అడ్మిన్లో అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది అనమాట. అడ్మిన్ అంటే ఏం లేదు, ఇప్పుడు నేను ఓపెన్ చేశాను కదా, ఇది డైరెక్ట్గా ఓపెన్ చేసేయడమే. అలా కాకుండా మీకు ఇక్కడ రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అని కనిపిస్తుంది చూసారా, దీనిపైన క్లిక్ చేశారంటే అడ్మిన్ ప్రివిలేజెస్ అయితే ఇచ్చినట్టు అనమాట దీనికి. అంటే మనం మన పెన్ డ్రైవ్ని ఓవర్ రైట్ చేసేదానికి పర్మిషన్స్ ఇస్తున్నాం అనమాట. మీరు చూడొచ్చు, వన్స్ రన్ చేసిన తర్వాత మీకు మెయిన్ మెనూలో ఇక్కడ టూల్స్ అని కనిపిస్తుంది చూసారా, దానిపైన క్లిక్ చేశారంటే మీకు ఇక్కడ క్రియేట్ బోటబుల్ USB డ్రైవ్ అని కనిపిస్తుంది చూసారా, దానిపైన క్లిక్ చేశారంటే మనకి ఈ పాపప్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. మీకు స్టార్టింగ్లో ఒక ఫైల్ ఐకాన్ ఉంది కదా, అక్కడైతే మనం డౌన్లోడ్ చేసిన ISO ఫైల్ ఉంది కదా, Windows 7 ఫైల్ అయితే డౌన్లోడ్ చేసాం కదా, దాన్ని అయితే లొకేట్ చేయాల్సి ఉంటుంది అనమాట. వన్స్ దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం పెన్ డ్రైవ్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఇక్కడ పెన్ డ్రైవ్ 8GB పెన్ డ్రైవ్ యూస్ చేస్తున్నాను కదా, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను అనమాట. మీరు మల్టిపుల్ పెన్ డ్రైవ్స్ కనుక కనెక్ట్ చేసి ఉంటే కొంచెం జాగ్రత్తగా చూసుకొని మీకు ఏ పెన్ డ్రైవ్ అయితే ఓవర్ రైట్ అవ్వాలో ఆ పెన్ డ్రైవ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. వన్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకే పైన అయితే క్లిక్ చేస్తున్నాను అనమాట. మీకు క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక పాపప్ అయితే వస్తుంది, అంటే మీకు డేటా అనేది ఎరేజ్ అయిపోతుంది, పర్వాలేదా అని అడుగుతుంది అనమాట. మీకు ఏదైనా ఇంపార్టెంట్ డేటా ఉంటే బ్యాకప్ తీసుకోండి, లేదనుకుంటే ఓకే అయితే ప్రెస్ చేయండి. మన ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. మన పెన్ డ్రైవ్ అనేది ఫార్మాట్ అయ్యి మన దగ్గర మనం ఇప్పుడు ఇస్తున్న Windows 7 ఇన్స్టాలేషన్ ఫైల్ ఉంది కదా, అదైతే ఇంటిగ్రేట్ అయిపోతుంది అనమాట మన పెన్ డ్రైవ్లో అయితే. మనకి ఈ ప్రాసెస్ జరగడానికి కొంచెం టైం అయితే పడుతుంది అనమాట, కాబట్టి మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. మీరు చూడొచ్చు, మన ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట ఆల్మోస్ట్. వన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు పాపప్ అయితే వస్తుంది అనమాట, కంప్లీట్ అయిపోయింది అని. ఈ పాపప్ని అయితే మనం క్లోజ్ చేసేసుకొని ఇప్పుడు మన పవర్ ISO ఉంది కదా, దాని అయితే క్లోజ్ చేసేసుకుందాం. ఇంకా మనకి ఈ పెన్ డ్రైవ్ అనేది ఏ సిస్టంలో అయినా పెట్టుకొని ఏ ల్యాప్టాప్లో అయినా కనెక్ట్ చేసుకొని మనం ఈ Windows 7 ఇన్స్టాలేషన్ ఫైల్ అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట ఆ ల్యాప్టాప్లోకి. మీకు ఈ Windows 7 కానీ Windows 10 కానీ లేకుంటే అసలు OS ఎలా ఇన్స్టాల్ చేయాలి ఏంటి అని ఒక ఐడియా కావాలనుకుంటే మాత్రం నా కమెంట్స్లో మెన్షన్ చేశారంటే నేను డీటెయిల్డ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో అయితే చేస్తాను అనమాట. విండోస్ ఇన్స్టాలేషన్ ఎలా అండ్ యాక్టివేషన్ ఎలా, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ యాక్టివేట్ చేసుకోవడం ఎలా అని అన్ని క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట, మీకు ఇంట్రెస్ట్ అయితే ఉంటే. ఇంతే గైస్ ఇవాళ వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలియజేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ మై నెక్స్ట్ వీడియో.